హలో అండి, నేను డాక్టర్ సౌమ్య హరీష్, హెగ్డే ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్లో కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం కపుల్స్ ప్రెగ్నెంట్ కావాలంటే టాప్ 10 టిప్స్ ఏమని తెలుసుకుందాం. ముందుగా మీరు మీ గైనకాలజిస్ట్ లేదా ఆబ్స్టిషియన్ని కలిసి ఫర్టిలిటీ ప్లానింగ్ చేసుకుంటున్నామని చెప్తే ప్రీ ఫర్టిలిటీ వర్కప్ అనేది చేస్తాం. ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అని అంటాం దాన్ని. మీ బ్లడ్ టెస్ట్ అండ్ స్కాన్ అన్నీ చూసుకొని అన్ని పారామీటర్స్ నార్మల్ ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. దాని తర్వాత ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ 1 month ప్రయర్గా మీరు స్టార్ట్ చేయాలి ఇఫ్ యూర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ. మోస్ట్ ఇంపార్టెంట్లీ యూ హ్యావ్ టు క్విట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. మీకు స్మోకింగ్ ఆల్కహాల్ కన్సంప్షన్ అలవాట్లు ఉంటే బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ క్విట్ ఇమీడియట్లీ. అండ్ స్ట్రెస్ లెవెల్స్ని మీరు రెడ్యూస్ చేసుకోవాలి. హ్యావ్ గుడ్ అమౌంట్ 6 to 8 hours ఆఫ్ స్లీప్ ఎవ్రీ నైట్. స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ టు రెగ్యులేట్ ఆల్ యువర్ హార్మోన్స్ అండ్ బ్యాలెన్స్. దాని తర్వాత హెల్దీ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ కపుల్స్కి. గుడ్ హెల్దీ డయట్ మెయింటైన్ చేస్తే మీ బాడీలో ఉన్న అన్ని న్యూట్రియంట్స్ బ్యాలెన్స్డ్ డయట్ తీసుకుంటే కానీ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ నార్మల్ బ్యాలెన్స్. నెక్స్ట్ వచ్చేసి మీ ఫర్టిలిటీ విండో ఏది అనేది మీరు తెలుసుకోవాలి. మీ రెగ్యులర్ సైకిల్స్లో 14th డే ఓవులేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో 14th డే నుంచి మీరు +4 days -4 days టైం విండోలో యూ హ్యావ్ టు ట్రై రెగ్యులర్ ఇంటర్కోర్స్. అలా అయినప్పుడు మీ ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఆఫ్టర్ హ్యావింగ్ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ మీ డాక్టర్తో మీరు డిస్కస్ చేయాలి వాట్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్స్ ఫర్ యూ అని. అండ్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఆల్ మల్టీ వైటమిన్స్, మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ మీ డయట్లో ఇంక్లూడ్ చేసుకొని యూ హ్యావ్ టు హ్యావ్ అ హెల్దీ లైఫ్ స్టైల్. దాని తర్వాత యూ షుడ్ రెగ్యులర్లీ ఎక్సర్సైజ్ అనేది హార్మోన్ బ్యాలెన్స్కి చాలా ఇంపార్టెంట్. మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే మీ యూట్రస్కి మరి టెస్టికల్స్ మేల్స్లో ఉన్న టెస్టికల్స్కి బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అయ్యి స్పర్మ్ మరి ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ఇంకా మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏమి అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్. యూ హ్యావ్ టు హ్యావ్ సాలిడ్ ఫైనాన్షియల్ ప్లానింగ్. అండ్ ప్రెగ్నెన్సీకి అండ్ మ్యాటర్నిటీకి ఇన్సూరెన్స్ ప్లాన్ మీరు ముందుగానే చూసుకోవాలి. ఉమెన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేవాళ్ళు డాక్టర్ దగ్గర సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలి, రుబెల్లా వ్యాక్సిన్ చేసుకోవాలి. మీ వ్యాక్సిన్ షెడ్యూల్ అప్డేటెడ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. కొన్ని వ్యాక్సిన్స్ ప్రెగ్నెన్సీలో ఇవ్వలేము. సో ముందే బిఫోర్ యూ ప్లాన్ 3 months ప్రయర్ వ్యాక్సిన్స్ అన్నీ చేయించుకోండి. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, మీరు మెంటలీ, ఫిజికలీ, ఎమోషనలీ అండ్ ఫైనాన్షియలీగా రెడీ ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. యూఆర్ నాట్ రెడీ ఫర్ ప్రెగ్నెన్సీ అని అనిపిస్తే బట్ యువర్ బయాలజికల్ క్లాక్ ఇస్ టిక్కింగ్, టైం లేదు, ఏజ్ బార్ అవుతుంది అనే యాంగ్జైటీ ఉంటే యూ కెన్ ఆల్వేస్ ఫ్రీజ్ యువర్ ఎగ్స్ ఆర్ ఎంబ్రియోస్ అండ్ దెన్ ప్లాన్ ప్రెగ్నెన్సీ ఇన్ ఫ్యూచర్. ఇలా చేసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ ఫర్టిలిటీ అనేది మీకు సెక్యూర్గా ఉంటుంది అండ్ యూ కెన్ హ్యావ్ యువర్ కెరియర్ ఆప్షన్స్ చాయిసెస్ ఆల్సో. తర్వాత ఫ్యూచర్లో మీరు సేఫ్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు.